హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చు. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి, మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకోండి, అలాగే ఒక పాన్ పెట్టేసుకోండి. పాన్ వేడైనాక ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి. నేను ఈ కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళను వేసుకుంటున్నాను. అలాగే ఈ నీటిలోనే 1 స్పూన్ వరకు నూనెని వేసుకోండి. నార్మల్ కుకింగ్ ఆయిల్లే వేసుకోండి. అలాగే రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక 1 స్పూన్ వరకు పంచదారని వేసుకోండి. వేసేసి ఇవి మొత్తం కలిసే విధంగా అయితే వాటర్లో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని కాస్తంత వాటర్ వేడైనాక 1/2 కప్పు వరకు, ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో కరెక్ట్గా 1/2 కప్పు వరకు సుజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదండి, ఆ రవ్వని తీసుకొని రెగ్యులర్గా ఉప్మా అయితే ఎలా చేసుకుంటామో అదే విధంగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి. ఇలా మొత్తం రవ్వ అంతా కలిసిపోయిన తర్వాత 1/4 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. వేసుకొని దానిని కూడా బాగా కలిపేసుకోండి. ఈ ప్లేస్లో గోధుమ పిండి వేసుకోవచ్చు, లేదంటే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. ఆ పిండిని మొత్తం లంప్స్ ఏమీ లేకుండా రవ్వలో లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వతో పాటు పిండిని కూడా బాగా కుక్ అయ్యేంత వరకు బాగా ఇలా ఉడకబెట్టుకొని దగ్గర పడేంత వరకు దగ్గర చేసుకోవాలి. ఈ ముద్ద అనేది అంటే మనం రెడీ చేసుకున్నాం కదండి ఉప్మా రవ్వతో, అది మరీ జారుగా ఉండకూడదు, బాగా గట్టిగా అవ్వాలి. ఇక్కడ కాస్తంత గట్టిగా అయితే స్టవ్ ఆఫ్ వేసినాక చల్లగా అవుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదారని తీసుకొని మిక్సీ జార్లో ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టేయండి. ఈలోపే రవ్వనైతే ఒక ప్లేట్లోకి పక్కకి షిఫ్ట్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ముందుగా 1 స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల ఈ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుందండి. నువ్వులు అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, ఒకవేళ అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1 చిటికెడు వంట సోడా వేసుకోండి. అది నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదారను కూడా, పంచదార పౌడర్ ఉంది కదండి, ఆ పొడిని కూడా వేసేయండి. అలాగే 1 స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకోండి. వేసుకొని ఇది మొత్తం బాగా కలిపేసుకోండి. రవ్వ అనేది కంపల్సరిగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం షుగర్ పౌడర్ అనేది వేసుకోవాలి, లేదంటే జారుగా అయిపోద్ది. ఇప్పుడు కూడా కాస్తంత జారుగా అయితే కనుక కొంచెం గోధుమ పిండిని కలుపుకోండి. ఇలా మొత్తం అలాగే కలుపుతూ ఉండండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలా పిండంతా కలుపుకున్న తర్వాత చేతికి నూనె రాసుకోండి. నూనె రాసుకొని మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత అయితే బాల్లా తీసుకొని దానిని బాగా క్రాక్స్ ఏమీ లేకుండా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకొని 2 చేతుల మధ్యలో పెట్టి నొక్కితే ఇలాగ మనకి ఒక అప్పాల్లాగా అవుతాయి. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. మధ్యలో ఏదైనా ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ ఉంటే దాంతో చిన్న హోల్ లాగా షేప్ ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మధ్యలో కూడా బాగా క్రిస్పీగా రెడీ అవుతుందండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకున్నాను. మిగతా పిండిని నెక్స్ట్ వాయికి సరిపడా అయితే అప్పుడు మళ్ళీ రెడీ చేసుకుంటాను. అలాగే ఈలోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక 1 by 1 వేసేసి కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 సైడ్ కాస్త కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. అలాగే ఆల్రెడీ మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మీకైతే పేరున మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా నా వాయిస్కి వచ్చేసరికి వాయిస్ బాగాలేదని చాలామంది అంటున్నారండి, కానీ నాకు ఇదే వాయిస్ ఉంది, నేనేం చేయలేను. అలాగే ఫైనల్గా అయితే మొత్తం ఫ్రై అయిపోయినాక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. బయటని క్రిస్పీగా, లోన సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. బాయ్ బాయ్.